హలో అండి, నమస్తే. తెలంగాణ ఆంధ్ర వంటలకు స్వాగతం. నేను రాగి పిండితో జావ ఎట్లా చేసుకుంటాను పుదీన అన్నది ఇప్పుడు తడిపెట్టుకుంటా. నేను చూడండి, ఇది రాగి పిండి, ఇది మజ్జిగ, ఇది గంజి, మనం అన్నంలో పంపింది. చూడండి గంజి. ఫస్ట్ గంజి పోసుకోండి, కుండలో గంజి పోసుకోండి. ఫస్ట్ మూడు చెంచాలు పిండి వేయండి. ఈ చెంచాతోటి అనిపిస్తుందా అండి? 3 చెంచాలు పిండి వేయండి. మీ ఇష్టం అండి, పెద్ద చెంచాతో వేసుకున్న ఏం కాదు. ఇక చూడండి, బాగా కలిసింది. చూడండి, చూసిందా? చూడండి, ఉండలు ఉందని ఏమనుకోకండి. పొద్దున్న వరకు ఇవి కూడా గడిపోతాయి, చిన్న చిన్నవి ఉంటాయి. ఈ లంప్స్ అన్నీ గడిపోతాయి. ఇక చూడండి, గంజిలో తడబెట్టుకున్నానండి నేను. ఇది చూడండి, కలిపెట్టుకోవాలండి మనం. ఇది పొద్దున్న ఇక కొన్ని నీళ్ళు పెట్టుకొని, ఒక గ్లాస్ అన్ని నీళ్ళు పెట్టుకొని ఇవి పోసుకుంటే మనకు సరిపోతుంది. ఎక్కువ రాత్రి తడబెట్టుకున్నా కదా, బాగా పెరుగు గంజేసి తడుపుకున్నా. చూడండి, అదే ఇది. ఇప్పుడు కాస్త మీకు చూపిస్తా. పొయ్యి ముట్టించుకుందామండి. ఒక గ్లాస్ వాటర్ అండి. ఇది ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నా. ఇంకా కొన్ని పోస్తా అండి. చూడండి, పల్లీలు శనగలు అక్కడక్కడ కనిపిస్తున్నాయండి మీకు. చూడండి, వేస్తున్నా. ఇంకా కొన్ని వేస్తాం. నానబెట్టుకున్నాండి ఇవి కూడా. ఇవి మంచిగా ఉడకాలండి. ఇవి కూడా నీళ్ళు కొంచెం తెల్లాలండి. ఇవి చూడండి, నీళ్ళు ఉడికినాయి. ఇప్పుడు పోస్తున్నా వీటిని. రాత్రి తడపెట్టుకున్న రాగిపిండి పోసిన. చూడండి, ఇప్పుడు కాగాలండి ఇది బాగా. చూడండి, మళ్ళీ కాగినాక మీకు మళ్ళీ చూపిస్తాను నేను. ఇప్పుడు చూడండి, ఉడికింది. చాలండి ఇంత. చూసిండ్రా, కనిపిస్తుందా? ఇక సర్వ్ చేసుకుందామండి. ఇది చూడండి, ఇది రాగి అంబలండి. చూసిండ్రు కదా, మొత్తం ప్రాసెస్ మీకు చూపెట్టిన నేను. దీనికి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, ఇగో టమాటా పచ్చడి అండి. ఇది ఉడకబెట్టుకొని చేసుకుంటామండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ పచ్చడి ఇది. ఇవి పెట్టుకొని తినండి. పొద్దున్నే చల్లగా ఉంటుంది కడుపులో. ఉంటానండి. నమస్తే.